రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా తొలిసారి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధానాన్ని ప్రకటించిన ఉర్జిత్ పటేల్ రుణగ్రహీతలు మార్కెట్ వర్గాలకు తీపి కబురు అందించారు. అంచనాలకు భిన్నంగా కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. రెపో రేటును 0.25% మేర తగ్గించి 6.25%గా నిర్ణయించారు. ఫలితంగా కీలక వడ్డీ రేట్లు 6 ఏళ్ల కనిష్ట స్థాయికి దిగొచ్చాయి. అటు బ్యాంకులు తన వద్ద చేసే డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రివర్స్ రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ 5.75%గా నిర్ణయించింది. బ్యాంకుల రోజువారీ నగదు నిర్వహణ నిష్పత్తి ఎంఎస్ఎఫ్ను 6.75%కి సవరించింది. నేడు ఉర్జిత్ పటేల్ చేసిన ద్రవ్యపరపతి విధాన ప్రకటనతో రిజర్వ్ బ్యాంక్ పనితీరులో సరికొత్త శకం ప్రారంభమైంది. గతంలో వడ్డీ రేట్లను ఆర్బీఐ గవర్నర్ నిర్ణయించడం ఆనవాయితీ కాగా ఈసారి ద్రవ్యపరపతి విధాన కమిటీ ఆ అంశంపై నిర్ణయం తీసుకుంది. నిన్న ఇవాళ విస్తృత చర్చలు జరిపిన ద్రవ్యపరపతి విధాన కమిటీలోని 6 సభ్యులు వడ్డీ రేట్ల తగ్గింపునకు ఏకగ్రీవంగా అంగీకరించారు. ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపునకు సంబంధించిన లబ్ధిని బ్యాంకులు వినియోగదారులకు బదలాయించాల్సి ఉంది. అలా చేస్తే వాహన, గృహ రుణాలపై నెలవారీ వాయిదాలు తగ్గనున్నాయి.